హాయ్ హలో నమస్తే, నేను మీ వెంకట్. ఇప్పుడు ఎక్కడ చూసినా దేవర ట్రైలర్కి సంబంధించిన ట్రెండింగే నడుస్తూ ఉందనిపిస్తుంది నాకైతే. మరి కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్నటువంటి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ప్రేక్షకులు అయితే అంటే ఫ్యాన్స్ ముఖ్యంగా చాలా అంచనాలు పెట్టుకున్నారు. ఎట్లుంది ఏంటి నాకేమనిపించింది అనేది మీతో షేర్ చేసుకుంటాను. మరి మన ఆల్ ఇండియా పాన్ ఇండియా సూపర్ స్టార్ ఒకప్పుడు మన తెలుగు స్టార్ హీరోయిన్ శ్రీదేవి వాళ్ళ అమ్మాయి జాన్వీ కపూర్ కూడా ఈ సినిమాలోతో మన టాలీవుడ్కి ఎంట్రీ ఇస్తూ ఉన్నారు. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది. మరి ఎన్టీఆర్ బ్యానర్ పైన నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాని నిర్మించారు. ఎట్లుంది ఏంటనే చూద్దాం. మొత్తం ట్రైలర్ చూసినట్లయితే 2 నిమిషాల 40 సెకండ్లు ఉంది. కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్ళల్లో మొదటిసారి భయం పొరలు కమ్ముకున్నాయి. ఎవరు చేశారు ఇదంతా? సానా పెద్ద కథ సామి, రక్తంతో సంద్రమే ఇరుపెక్కిన కథ, మా దేవర కథ. మనిషికి బతికెంత ధైర్యం చాలు, చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మీరు మళ్ళీ ఆ ధైర్యాన్ని కూడగలితే ఆ ధైర్యాన్ని చంపే భయాన్నైతా. ఫస్ట్ 1 మినిట్ మనం చూసినట్లయితే ప్రకాష్ రాజ్ గారి బ్యాక్గ్రౌండ్ వాయిస్తో పరిచయం చేస్తున్నారు. మరి మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు, అంతకు మించి ఎక్కువ అవసరం లేదంటూ, అలా కాకుండా ఆ ధైర్యాన్ని మళ్ళీ మీరు తయారు చేసుకుంటే దాన్ని చంపే భయాన్ని అవుతా. ఇది కొద్దిగా కన్ఫ్యూజను. జనరల్గా ధైర్యాన్ని అవుతాం అనేది పాజిటివ్ ఎండింగ్ ఉంటుంది. ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతాను అంటే కొద్ది కన్ఫ్యూజన్గానే అనిపిస్తుంది నాకైతే. అఫ్కోర్స్ అంటే బ్యాడ్ పీపుల్ మనుషులను చంపడానికి తయారైతే వాళ్ళని చంపి వాళ్ళకే భయం పుట్టించే అంతటి భయాన్ని అవుతా, చావంటే భయం పుట్టించే అంత ఇది అవుతా అనేది బహుశా హీరో చెప్తున్న దాంట్లో అర్థంగా అనిపించింది. అర్థం చేసుకోవాలి అట్లనే. సో మొదటి 1 మినిట్ అంతా మనకి ఏదో ఉండబోతుంది, ఒక యుద్ధమే, పెద్ద యుద్ధమే జరిగింది. భయం అంటూ తెలియని వాళ్ళకి భయం పుట్టించినటువంటి ఇదితో ఓపెన్ అయింది అక్కడ. సో ఆధిపత్యం కోసం జరిగిందేమో అని అనిపిస్తుంది నాకు. ఎన్టీఆర్ లుక్ అది కనుక అంతా డిఫరెంట్గా ముందు దేవర అంటే టైటిల్ రోలు మరి ఏంటనేది మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ సినిమా చూస్తేనే అర్థమవుతుంది. మొత్తం మీద పార్ట్ 1 అంటే 2 పార్టులుగా ఈ సినిమా చేస్తూ ఉన్నారు. కెమెరా వర్క్ రత్నవేలు, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్షన్ అయితే చాలా బాగా ఎఫెక్టివ్గా ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. సో బాలీవుడ్ పాన్ ఇండియా కాబట్టి మరి సైఫ్ అలీ ఖాన్ ఆయన నెగిటివ్ రోల్ పర్ఫామ్ చేసినట్లుగా మనకి కనబడుతుంది. ఆ యాటిట్యూడ్ సెటిల్డ్గా చాలా బాగా ఆయన కనబడుతూ ఉన్నాడు. అంటే చాలా పవర్ఫుల్గా విలన్ రోల్ ఉందనేది అర్థమవుతుంది. ఆడికి వాళ్ళయ్య రూపం వచ్చింది కానీ రక్తం రాలేదే. ఈ 1 మినిట్ దాటి మిగిలిన 40 సెకండ్స్లో హీరోయిన్ కూడా పరిచయం చేశారు, జాన్వీ కపూర్. అంటే అందులో భయస్థుడిగా ఒక క్యారెక్టర్ ఉన్నట్టుగా అనిపించింది. హీరోయిన్ రెచ్చగొడుతూ హీరోయిన్ అంటున్న ఆ డైలాగ్లో చాలా బ్యాక్గ్రౌండ్ ఉండుండొచ్చు. వాళ్ళ అయ్యకి అతను రూపం వచ్చింది కానీ ఆయన రక్తం రాలేదంటే అది మామూలుగా టచ్ అయ్యేటటువంటి డైలాగ్ కాదు. అర్థం చేసుకుంటే చాలా ఇది ఉంటుంది. బహుశా హీరోని దేనికో వాళ్ళు రెచ్చగొడుతున్నారేమో ఒక మంచి పని చేయడానికి అని అనిపిస్తూ ఉంది. సో అక్కడ గ్లామర్గా భయస్థుడిగా ఇంకొక పార్శ్వం యాక్టింగ్లో ఇంకొక షేడ్ కనపడుతూ ఉంది. ఫస్ట్ అంతా 1 మినిట్లో ఒక సెటిల్డ్ కాన్ఫిడెంట్ ఇదిలో ఎన్టీఆర్ని చూపించారు ట్రైలర్లో.
ఈ 1.5 అంటే ఒక నిమిషం నుంచి 40 సెకండ్ల లోపు ఇంకొక భయస్థుడైన ఎన్టీఆర్ షేడ్ కనపడింది. మరి ద్విపాత్ర అభినయం ఉందా అనేది కూడా అనిపిస్తుంది. మొత్తం పట్టిపోయి ఉన్నాడు నీ కొడుకు. దేవరా సంద్రం ఎక్కి 2 ఏళ్లు గడిచిపోయి ఉంటాయి. కళ్ళు మూసినా తెరిచినా సముద్రంలో చూసిందే కనపడుతుంది. భయం మరిచి ఎప్పుడైనా తప్పుడు పని కోసం సముద్రం ఎక్కితే ఈ రోజు నుంచి మీకు కానరాని భయం అవుతా ఉందా? సో సముద్రము అంటే ఇంకా 1 నిమిషం 40 సెకండ్ల నుంచి 2 నిమిషాల 30 సెకండ్ల వరకు చూసినట్లయితే అక్కడ అంటే ఒక ఎన్టీఆర్ చెప్తా ఉన్నాడు, నీ కొడుకు సంద్రాన్ని జయించడానికి వెళ్ళిండు, 2 ఏళ్ళు అవుతుంది ఇంకా రాలేదు అంటే కథ అసలైన పాయింట్ అందులో ఉంది. మొత్తం సముద్రం చుట్టూ అల్లుకున్న కథ కనపడుతుంది అనిపించింది నాకైతే. విజువల్స్ మాత్రం సూపర్గా ఉన్నాయి. ఎన్టీఆర్ వాయిస్ బ్యాక్గ్రౌండ్లో అది చాలా అంటే ఎక్కడో తాగుతుంది. ఆయన కనపడే లుక్ ఆ వాయిస్కి కొద్దిగా ఎక్కడో షింకింగ్ మిస్ అవుతుంది అనిపిస్తుంది, కానీ ఎక్స్ప్రెషన్స్కి ఆ వాయిస్ మాత్రం చాలా డామినేటింగ్గా అనిపించింది నాకు. చాలా బాగుంది. అఫ్కోర్స్ ఒక క్యూరియాసిటీ ఒక ఇది క్రియేట్ చేస్తూ ఉంది. అద్భుతమైనటువంటి యాక్షన్ ఫీస్ట్ ఆడియన్స్కి, ఎన్టీఆర్ డైహార్డ్ ఫ్యాన్స్కి అయితే ఉండటం డ్యామ్ షూర్ అనిపిస్తూ ఉంది. అలాగే హీరో అజయ్, అదే యాక్టర్ అజయ్ అండ్ శ్రీకాంత్ గారు కూడా చాలా కీ రోల్స్ ప్లే చేసినట్టుగా తెలుస్తూ ఉంది. విజువల్స్ మాత్రం సూపర్. ఈ ట్రైలర్లో చూపించినంత వరకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనిరుద్ధ్, తమిళ మ్యూజిక్ డైరెక్టర్. అబ్బాయి ఇప్పుడు ఎక్కడ చూసినా సౌత్ ఇండియాలో అతనే, మొన్న విక్రమ్కి, జైలర్కి అన్నిటికీ అతనే కొట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు అతని హవా నడుస్తూ ఉంది మొత్తం మీద. మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే బాగా అనిపించింది నాకు. ఆర్ట్ వర్క్ సూపర్. మొత్తం మీద దేవర మరి నందమూరి కళ్యాణరాము అంటే అన్నదమ్ములు ఇదిలో చేస్తూ ఉన్నారు. ఇది ఓవరాల్గా సినిమా అంటే విజువల్ ఇంతకుముందు చూడనియా అంటే ఇటువంటి చాలా మనం హాలీవుడ్ సినిమాల్లో చూసే ఉంటాం. అది కొత్తదనంగా అనిపించింది అయితే పాయింట్ కొత్తదనం లేదు, కానీ పాతదాన్నే చాలా ఎఫెక్టివ్గా స్క్రీన్ ప్లేతో చెప్పే ప్రయత్నం కొరటాల శివ గారు చేసి ఉంటారని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆయన మంచి రైటరు, మంచి దర్శకుడు. మంచి దర్శకుడు అయితే కథలు చాలా బలంగా ఉంటాయి కాబట్టి ఆ వేలో మరి కొరటాల శివ ఈసారి ఈ వీళ్ళిద్దరు కాంబినేషన్లో హిట్ కొట్టడం చాలా అవసరం. దర్శకుడిగా ఆయనకైతే చాలా ఇంపార్టెంట్. గతంలో ఈ సినిమాకు ముందు కొరటాల శివ డైరెక్ట్ చేసినటువంటి ఆచార్య, రామ్ చరణ్ అండ్ చిరంజీవి కాంబినేషన్, తండ్రి కొడుకుల కాంబినేషన్లో చేసిన ఆ సినిమా కమర్షియల్గా చాలా ఫ్లాప్ అయింది. దాంతో ఇప్పుడు దర్శకుడిగా మళ్ళీ ఆయన, ఎందుకంటే ఒక ఫ్లాప్ అనేది అదొక పాయిజన్ లాంటిదిగా పరిగణిస్తారు ఇండస్ట్రీలో. సో ఇప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అఫ్కోర్స్ డైరెక్టర్గా ఆయన ఒక మిర్చి కావచ్చు, మరి అంతకుముందు కొన్ని కథల పరంగా అద్భుతమైనటువంటి కథలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఎందుకంటే డైరెక్టర్కి ప్రతి సినిమా కూడా ఒక ఫైనల్ ఎగ్జామ్ లాగే ఉంటుంది. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా ఒక ఫ్లాప్ 2 ఫ్లాపులు పడ్డాయి అంటే మూడోది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంటుంది, నువ్వు ఇటు కొడతావా లేదా అన్నట్టుగా. సో ఎన్టీఆర్ వరకు చూసినంత వరకు ఇది ఒక కొత్త లుక్ అయితే అనిపించింది. దేవర అంటే నల్ల డ్రెస్ వేసి ఒక కత్తి పట్టుకొని మొత్తం మీద ఏదో ఒక దుష్ట సంహారం తన వాళ్ళ కోసం చేశాడు, చేయబోతున్నాడు, చేస్తాడు, వాళ్ళ తరపున నిలబడ్డాడు, తన ప్రాణాలని అంటే తెగించి అన్నట్టుగా ఆ బిల్డప్ నాకు ఓవరాల్గా అయితే అర్థమైంది. సో ట్రైలర్ వరకు బాగానే ఇది చేశారు. చాలా అంటే ప్రామిసింగ్గానే అనిపించింది, కొత్తదనం లేకపోయినా కూడా. సో కథ మొత్తం ఇక మనం చూడాలి. ఈ నెలలో విడుదల